పవన్ కళ్యాణ్తో కలిసి రెండోసారి జట్టు కట్టిన ఏకైక హీరోయిన్ శృతి హాసన్. రికార్డ్ సృష్టించినప్పుడు అభిమానులంతా కాటమరాయుడు చిత్రంతో మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావించారు. కానీ మూవీలో చూస్తే శృతి హాసన్ చాలా ఘోరంగా కనిపించింది. అసలే ఈ ముద్దుగమ్మ కాసింత ఒళ్ళు చేస్తే దాన్ని కప్పే పెట్టేలా కాకుండా ఆమెను మరింత డీగ్లామరైజ్ చేసేలా డ్రెస్సులు ఉన్నాయి. శృతి వేసుకునే కాస్ట్యూమ్స్ను ఏ రోడ్ సైడ్ ఫుట్పాత్ షాప్లో కొనుక్కొచ్చారో అంటూ విమర్శలు వినిపించాయి. శృతి స్టైలింగ్పై వచ్చిన విమర్శలపై ఇప్పుడు దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని స్పందించాడు. కాటమరాయుడు శృతి స్టైలింగ్ ముఖ్యంగా పాటల్లో ఆమె కాస్ట్యూమ్స్ సరిపడని విధంగా ఉన్నాయని అంగీకరించాడు. శృతి కాస్ట్యూమ్ స్టైలింగ్ విషయంలో విమర్శలు వస్తున్నాయన్న మాట నిజమే. ఈ మూవీ పాటల్లో కాస్ట్యూమ్స్కు ముంబై డిజైనర్లు తీసుకున్నామని చెప్పాడు డాలీ. వారికి పేమెంట్స్ పూర్తి చేసేసి మేము లొకేషన్స్కి వెళ్ళిపోయాం. కనీసం ముందుగా వాటిని చెక్ చేసుకోలేదు కూడా. తీరా షూటింగ్ స్పాట్కి వెళ్ళాక శృతి గెటప్ చూసి అందరం షాక్ తినేసాం. ఎవరికి ఆ డ్రెస్సింగ్ నచ్చలేదు. కానీ అది ఫారిన్ షూటింగ్ కావడంతో కనీసం వాటిని మార్చే టైమింగ్ కూడా మాకు లేదు. అందుకే ఆ డ్రెస్లతోనే షూటింగ్ పూర్తి చేశామంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు దర్శకుడు. రీజన్స్ ఏవైతేనే రొమాంటిక్ టచ్ ఎక్కువగా ఉండే మూవీలో హీరోయిన్ బాగోకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పేందుకు కాటమరాయుడు ఎగ్జాంపుల్ అయిపోయింది.